హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టెక్నాలజీ మనకి ఎంత అప్గ్రేడ్ అయిందంటే రోజు రోజుకి పిల్లలు ఆ టెక్నాలజీతో చాలా నేర్చుకునే అవకాశాలు అయితే పెరిగిపోతున్నాయి. మరి అటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకుని పిల్లలు ఏ విధంగా అప్గ్రేడ్ అవ్వచ్చు, ఎటువంటి ప్రొడక్ట్స్ అయితే పిల్లలకి డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అనేది ఆలోచించి కొన్ని గ్యాజెట్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో మరి ఆ గ్యాజెట్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. మరి ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని అనుకున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో పిల్లలకు కానీ లేదంటే ఏదైనా పిల్లలకి మీరు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ స్పెషల్గా రోబోటిక్ కాన్సెప్ట్తో డిజైన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కువగా సైన్స్ అండ్ ఫిజిక్స్తో ఎక్కువగా వర్క్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ చాలా డిఫరెంట్ పార్ట్స్లో అయితే వస్తుంది. మనమైతే అసెంబుల్ చేసుకోవాలి. సో మనకి రిక్వైర్మెంట్ బట్టి మనమైతే అసెంబుల్ చేసుకోవచ్చు. అసెంబుల్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ ద్వారా దీన్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ చేసి మనం ఈ వెహికల్స్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. సో రోబోటిక్స్ ఎలా అయితే ఆపరేట్ అవుతాయో అదేవిధంగా ప్రోగ్రామింగ్ ద్వారా మొత్తం దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. సో మీ పిల్లల్లో ఉన్న డెవలప్మెంట్ని అండ్ వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీయడానికి ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి రోబోటిక్ టెక్నాలజీ గ్యాజెట్స్ వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తే వాళ్ళు చాలా నేర్చుకోవడమే కాకుండా వాళ్ళు డెవలప్ అవుతారు కూడా. పవర్ ట్రైడ్స్ ఆల్ సర్ఫేస్ వెహికల్. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వెహికల్ ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటే ఈ ప్రోడక్ట్ని అయితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉండడమే కాకుండా ఇది చాలా స్పెషల్గా కూడా వర్క్ చేస్తుంది. సో నార్మల్గా మనం ఏ వెహికల్ని తీసుకున్నా, రిమోట్ కార్ కానీ రిమోట్ బైక్ కానీ ఏవి తీసుకున్నా కానీ అవి నేల మీద లేకపోతే గాల్లో వెళ్తూ ఉంటుంది. కానీ ఈ స్పెషల్ ప్రోడక్ట్, ఈ టాయ్ ఎటువంటి సర్ఫేస్ మీద అయినా సరే వెళ్తుంది. ఎందుకంటే దాన్ని ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా మీరు ఈ ప్రోడక్ట్ చూసినప్పుడు ఎక్కువగా చాలామందికి క్రేన్ అనేది గుర్తొస్తుంది. సో క్రేన్ వీల్స్ కూడా సేమ్ ఇదే టైప్లో చైన్ వీల్స్ అయితే ఉంటాయి. సో సేమ్ అదే వేలో ఈ ప్రోడక్ట్ కూడా వర్క్ చేస్తుంది. సో డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి సర్ఫేస్ మీద అయినా సరే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఈ ప్రోడక్ట్. మీరు ఈ ప్రోడక్ట్ సరదాగా ఆడుకోవడానికి పిల్లలకైతే చాలా బాగుంటుంది. సో మరి ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో స్టూడెంట్ అయినా లేదంటే ఒక జాబ్ హోల్డర్ అయినా ఎవరికైనా సరే బ్యాక్ ప్యాక్ చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. కానీ నార్మల్ బ్యాక్ ప్యాక్స్లో మనం ఏదన్నా స్టోర్ చేసుకోవడానికి కంపార్ట్మెంట్స్ తప్ప ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమీ రావు. కానీ ఇప్పుడు నేను చూపించబోయే బ్యాక్ ప్యాక్లో మనకి ఎక్స్ట్రా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తాయి. సో నార్మల్గా మంచి కంపార్ట్మెంట్స్తో ఇవ్వడమే కాకుండా మనం దీంట్లో ఎక్స్ట్రాగా కొన్ని ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మీరు ఈ బ్యాగ్లో మీ స్మార్ట్ డివైజెస్ మొబైల్స్ లాంటివి ఏదన్నా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా యూవీ శానిటైజేషన్ అనేది చేస్తుంది ఈ బ్యాగ్. అంటే మీ మొబైల్ మీద లేదంటే మీరు వాడే వస్తువుల మీద ఏమైనా క్రిములు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్లీన్ అనేది చేస్తుంది. సో దాని ద్వారా వైరస్ బ్యాక్టీరియాలు రాకుండా మనం సేఫ్గా ఉండొచ్చు. అంతేకాకుండా దీంట్లో ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఉంటుంది. మీరు ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ అనేది ఈ బ్యాగ్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ బ్యాగ్ ఎక్కడైనా మర్చిపోయినా లేదంటే ఎవరైనా దొంగలించినా కానీ ఇన్స్టెంట్ లైవ్ లొకేషన్ అనేది మీకు మొబైల్కి రావడం జరుగుతుంది వన్స్ మీరు మొబైల్తో పేర్ చేసుకుంటే. సో మీకు ఎప్పటికప్పుడు లొకేషన్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. అండ్ మీ బ్యాగ్ ఎవరు ఓపెన్ చేయలేరు వన్స్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కాబట్టి. సో చాలా సెక్యూర్గా ఉంటుంది. సో మరి ఇటువంటి బ్యాగ్ మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ బ్యాక్ ప్యాక్ లాగా కాకుండా మీకు కావాల్సినప్పుడు బ్రీఫ్ కేస్ లాగా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, చిన్న చేంజెస్ చేసుకొని. సో ఓవరాల్గా ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది, మంచి ప్రొఫెషనల్గా ఉంటుంది. మరి ఇటువంటి బ్యాగ్ మీకు కూడా కావాలనుకుంటే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. ఫోల్డింగ్ మోటార్ సైకిల్ డ్రోన్. సో నార్మల్గా మనం మోటార్ సైకిల్ వెహికల్స్ అయితే టాయ్స్ చాలా అయితే చూసుంటాం. సో వాటితో మనం ఆడుకుని కూడా ఉంటాం. మరి అటువంటి మోటార్ సైకిలే ఒక డ్రోన్లా కన్వర్ట్ అవుతుంటే ఎలా ఉంటుంది? సో చాలా స్పెషల్గా ఉంటుంది కదా. మరి అటువంటి వెహికల్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నా. ఇది చూడడానికి ఒక నార్మల్ మోటార్ సైకిల్లా ఉంటుంది. సో దాన్ని ఒక బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా డ్రోన్లా కన్వర్ట్ అవుతుంది. సో డ్రోన్లా కన్వర్ట్ అవడమే కాదు, మీరు డ్రోన్లా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు అండ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు. చాలా బాగుంటుంది. దీనికి ఒక రిమోట్ కంట్రోలర్ అయితే ఉంటుంది. ఆ రిమోట్ కంట్రోలర్ ద్వారా మీరు
ఈ డ్రోన్ అయితే కంట్రోల్ చేయొచ్చు. సో ఓవరాల్గా చాలా స్పెషల్గా మీరు డ్రోన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ డ్రోన్ అని కూడా ఎవరికి తెలియదు మీకు వన్స్ దీని వర్క్ అయిపోయిన తర్వాత. సో 1 కీ బటన్ అని ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది సో డ్రోన్ అనేది. సో ఓవరాల్గా ఈ డ్రోన్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో మరి ఇటువంటి యూనిక్ డ్రోన్స్ యూస్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా స్పెషల్ డ్రోన్ అని చెప్పొచ్చు. ఎసెన్షియల్ స్పాట్లైట్ కెమెరా. ఫ్రెండ్స్, మన ఇంట్లో సెక్యూరిటీ పర్పస్ ఏదైనా ఒక గ్యాజెట్ గురించి మాట్లాడుకుంటే అది కేవలం కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో మనకి సెక్యూరిటీ కెమెరాస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్లో సెక్యూరిటీ పర్పస్. మరి అటువంటి కెమెరాని ఇన్స్టాల్ చేయాలంటే చాలా ఎక్కువ ప్రాసెస్ అయితే ఉంటుంది. కానీ ఈ స్పాట్లైట్ కెమెరా ఇన్స్టాల్ చేయడానికి చాలా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. మీరు జస్ట్ ఒక 2 మినిట్స్లోనే ఈ కెమెరాని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ ఈ కెమెరాలో మంచి స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్గా సో మోషన్ డిటెక్షన్ అనేది ఉంటుంది. ఎవరైనా ఈ కెమెరా ముందు అన్సస్పీషియస్గా యాక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది వెంటనే ఓనర్ మొబైల్కి పంపిస్తుంది. సో అంతేకాకుండా ఒక లైట్ అయితే ఉంటుంది దీంట్లో, ఆ లైట్ స్పాట్ లైట్ వెలుగుతుంది. సో ఎవరన్నా అన్సస్పీషియస్ యాక్టివిటీ దీని ముందు చేస్తే సో పర్ఫామ్ చేస్తే సో ఓవరాల్గా చూసుకుంటే సెక్యూరిటీ పర్పస్ ఈ కెమెరా చాలా బాగుంటుంది. మంచి హై క్వాలిటీ వీడియోస్ ఫుటేజెస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో చాలా బాగుంటుంది. అండ్ అవుట్డోర్లో కూడా ఈ కెమెరాని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ సన్లైట్ కానీ లేదా రైనీ సీజన్లో కానీ ఈ కెమెరా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో మీరు పర్ఫెక్ట్గా దీన్ని అవుట్డోర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. DJI స్పార్క్ డ్రోన్. ఫ్రెండ్స్, మీకు ఒక మంచి డ్రోన్ కావాలనుకుంటే ఈ స్పార్క్ డ్రోన్ అయితే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ డ్రోన్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ మరి ఏ డ్రోన్లో కూడా ఉండవు. ఎందుకంటే ఈ డ్రోన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఈ డ్రోన్ని కేవలం రిమోట్తోనే కాకుండా మీ హ్యాండ్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే మీరు జస్ట్ హ్యాండ్స్ మూమెంట్స్ చేస్తే ఆటోమేటిక్గా ఈ డ్రోన్ అయితే కంట్రోల్ చేయొచ్చు. సో మీరు జస్ట్ మీ చేతిలో పెట్టుకుని ఆ డ్రోన్ అనేది టేక్ ఆఫ్ చేయొచ్చు. సో వన్స్ మళ్ళీ మీరు దానికి హ్యాండ్స్ మీరు కదిలిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని రికగ్నైజ్ చేసి మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది. సో అండ్ ఏ వేలో అయితే వెళ్ళిందో అదే వేలో బ్యాక్ అయితే వస్తుంది. సో చాలా బాగుంటాయి. కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎయిర్లో కూడా మంచి స్టెబిలిటీ అయితే మెయింటైన్ చేస్తుంది ఈ డ్రోన్ అనేది. అండ్ వీడియో ఫుటేజ్కి వచ్చేటప్పటికి మంచి హై క్వాలిటీ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా DJI అంటే డ్రోన్స్కే మంచి పెద్ద పేరు కాబట్టి సో మీరు DJI స్పార్క్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. మరి ఇటువంటి డ్రోన్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఎంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.